ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు కలిగి ఉండి కూడాను మరి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి స్థితిలో, వ్యతిరేకమైనటువంటి దిశలో నీ యొక్క జీవితం కొనసాగుతున్నటువంటి స్థితిలో మరి దేవుని యొక్క పిలుపుని పొందుకుని కూడాను నా జీవితం ఏంటి ఈ రీతిగా ఉన్నది, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నా జీవితాన్ని కొనసాగిస్తున్నాడని నీ యొక్క ఆలోచన ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. అభిషేకింపబడినటువంటి దావీదు మరి వెంటనే రాజుగా అయితే గనక మరి అధికారం పొందుకోలేదు. మరి దర్శనాలు పొందుకున్నటువంటి ఒక యేసేపు వెంటనే అయితే గనక మరి అధికారాన్ని పొందుకోలేదు. మరి బబులోను చెరకి బానిసగా కొనుకోబడినటువంటి ఒక దానియేలు మరి బానిసగానే ఉండలేదు. మరి రాజు యొక్క ఆస్థానంలో ప్రముఖుడిగా అయితే కనుక నిలబడ్డాడు. హల్లెలూయా. అదే రీతిగా చివరిగా చూసుకున్నట్లయితే ఒక ఎస్తేరు అనాథగా ఉన్నది, కానీ మరి యూదా జాతి ప్రజల్ని సంరక్షించు నిమిత్తం ఆ సమయానికి దేవుడు మరి వస్తీకి బదులుగా ఎస్తేరుని రాణిగా దేవుడు నియమించి తన జాతి ప్రజల్ని సంరక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి వీరందరి జీవితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పర్పస్ కొరకే వారు అభిషేకింపబడ్డారు, ఒక పర్పస్ కొరకే వారి దర్శనాలు పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు, ఒక పర్పస్ కొరకే మరి బానిసలుగా కొనిపోబడినటువంటి వారిగా ఉన్నారు, ఒక పర్పస్ కొరకే రాణిగా నియమింపబడినటువంటి వారిగా ఉన్నారు. మరి దేవుడు చిత్తములో ఉన్నటువంటి వీరందరూ కూడాను ఆయన సమయములో దేవుడు నిలబెట్టి ఆయన వాడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన సమయంలో దేవుడు అధికారం ఇచ్చి దేవుడు నిలబెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నానని నేను విశ్వసించగలిగినట్లయితే దేవుని వాగ్దానం పొందుకొని దేవుని యొక్క పిలుపు పొందుకొని కూడాను మరి మౌనముగా లేదా ఏ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో చలనం లేనటువంటి స్థితిలో నీ జీవితం కొనసాగుతున్నట్లయితే గనక నీ పితరుల జీవితాల్లో మరి దేవుడు ఏ రీతిగా కార్యములు జరిగించాడో ఆయన యొక్క సమయంలో ఆయన యొక్క పని నిమిత్తము ఏ రీతిగా ఆయన వారిని వాడుకున్నారో అదే రీతిగా నీ యొక్క కాలింగ్ కూడాను వృధాగా అయితే గనక పోదు. కానీ నిజంగా పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రస్తుతం నీ పరిస్థితులు మౌనంగా ఉండవచ్చు, ప్రస్తుతం నీ పరిస్థితులు అయోమయమైనటువంటి స్థితిలో ఉండవచ్చు, ప్రస్తుతం నీ పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉండవచ్చు, కానీ పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. నిశ్చయముగా ఆయన పిలుపు పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఆయన పిలుపు పట్ల ఒక చిత్తం ఉంది, ఆయన పిలుపు పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. నిశ్చయముగా ఆయన సమయంలో ఒక ఎస్తేరుని, ఒక దావీదుని, ఒక యేసేపుని, ఒక దానియేలుని ఏ రీతిగా దేవుడు నిలబెట్టాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. నమ్మకం మాత్రం కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.